నీ దేవుడు ఎవరో తెలుసా? సర్వకార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఒకవేళ నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన ప్రార్థన, నీకు ఇచ్చిన మంచి మనస్సు, నీకు ఇచ్చిన దైవిక ఆసక్తి, నీకు ఇచ్చిన సమస్త భక్తిని పోగొట్టుకుని చెడగొట్టుకుని ఒకవేళ ఇక్కడ ఉంటే, ఏది పోయిందో ఏది పాడైపోయిందో మరలా సమస్తాన్ని బాగుగా చేస్తాడు. వాట్ నాట్, నీ దేవుని వల్ల జరగంది ఏముందమ్మా? ఆయన సర్వకార్యాలు చేస్తాడు. ఆమేన్. నువ్వు కోరుకుంది ఇస్తాడు. ఆకాశపు దీవెన, భూ సంబంధమైన దీవెన సమస్తాన్ని నీకు ఇస్తాడు. పాడైపోయినది కూడా మరలా దేవుడు తిరిగి కట్టి పూర్వపు వైభవం కంటే రెట్టింపు కృప దేవునికి ఇచ్చును గాక. ఒక్క మాటలు ఏమన్నాడు తెలుసా? తల్లి గర్భంలోంచి నేను నిన్ను తీసుకుని వచ్చా. సంతోషంగా ఒక మాట అంటాడు, ఆకాశంలోకి వచ్చే వరకు నేను నీతో ఉంటా. కాదనుకుని భూమి అంటావు చూడు, పాతాళము నరకమని, అక్కడ కూడా వెళ్ళే వరకు వెళ్ళొద్దు అంటున్నాడు ప్రభు. అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. ఆయన సమస్తం చెప్పబడుతున్న మాట. నాకైతే దేవుని పొందు ధన్యకరం. దేవుని పొందులో నేనుంటే నాకు పరలోకం ఇస్తున్నాడు ప్రభు. దేవుని పొందులో నేనుంటే సర్వకార్యాలు చేస్తున్నాడు. ఆయన పొందులో నేనుంటే యెహోవా శరణులో మనం ఉందుము గాక, సియోనులో మనం జీవించుదుము గాక.